పేరు తుంటరి కోతి. ఒకానొక అడవిలో 2 కోతులు నివసించేవి. అందులో ఒకటి చాలా మంచిది, ఇంకొకటి తుంటరి కోతి. ఇవి 2 చాలా మంచి స్నేహితులు. ఇవి 2 ఆడుతూ పాడుతూ చెట్ల మీద నుంచి దూకుతూ సరదాగా గడిపేవి. తుంటరి కోతి మాత్రం అన్ని జంతువులను ఆట పట్టించేది. దాని చేష్టలకు చాలా జంతువులు బాధపడేవి, కానీ ఏమీ అనలేకపోయేవి. ఒకసారి ఒక చోట గుంపులుగా ఉన్న కప్పలను చూసి ఇక ఆ తుంటరి కోతి పాము వద్దకు వెళ్ళి, నీకు మంచి ఆహారం చూపిస్తాను, నాతో పాటి రా అని కప్పలు ఉండే దగ్గరకు తీసుకెళ్ళింది. పామును చూడగానే ప్రాణభయంతో కప్పలు గెంతుతూ పరుగులు పెడుతుంటే అది చూసి తుంటరి కోతి ఆనందించేది. అలాగే పాము పడుకుని ఉంటే చీమలను ఆకు దొన్నెల్లో తీసుకెళ్ళి పొట్టలో వదిలేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడిపోతుంటే చూసి సంతోషించేది. జింకలకు అనవసరంగా పరుగులు పెట్టించేది. గాడిద కంట్లో మట్టి కొట్టి బాధ పెట్టేది. ఉడతలపైకి చిన్న చిన్న రాళ్ళు విసిరేది. ఇలా తుంటరి కోతి ఎన్నో తుంటరి పనులు చేసేది. అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు. అలాంటి పనులు మానుకోమని చాలాసార్లు హెచ్చరించింది. అయినా కానీ అది మారలేదు. ఆట పట్టించి వినోదపడడంలో ఆనందం ఉంది. అప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. మట్టి బుర్ర, నీకేం తెలుసు అని పొగరుగా సమాధానమిచ్చింది తుంటరి కోతి. తుంటరి కోతికి ఒక పిల్ల ఉంది. అదంటే తుంటరి కోతికి చాలా అమితమైన ప్రేమ. ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికినా కనిపించలేదు. తిరిగి 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 తుంటరి కోతి అల్లాడిపోయింది. బిడ్డ కోసం తిండి లేక నిద్రమాని బెంగతో నీరసించింది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి యొక్క పిల్లను తీసుకొచ్చి తల్లికి అప్పగించింది. తుంటరి కోతి వెంటనే దాన్ని గుండెలకు హత్తుకుంది. నా పిల్ల నీకెక్కడ కనిపించింది అని మంచి కోతిని అడిగింది. దొరకడమేమిటి, నేనే దాచిపెట్టాను అని జవాబిచ్చింది మంచి కోతి. అలా ఎందుకు చేశావు అని కోపంగా అడిగింది తుంటరి కోతి. ఏడిపించి వినోద పొందటంలో ఆనందం ఉందని నువ్వే చెప్పావు కదా, అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే చూసి ఆనందిద్దామని అలా చేశా అంది మంచి కోతి. ఇక ఒకరిని ఏడిపించి సంతోషపడడం ఎంత తప్పో ఆ బాధ తన వరకు వచ్చాక తుంటరి కోతికి అనుభవమైంది. తనకు గుణపాఠం చెప్పేందుకే మంచి కోతి ఇలా చేసిందని అర్థం చేసుకుంది. ఆ తర్వాత నుంచి అల్లరి పనులు చేయడం మానేసింది. సహకార గుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తెచ్చినందుకు మంచి కోతిని మిగతా జంతువులు అభినందించాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.